హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో అదే విధంగా కేటీఆర్ ని కూడా దూషిస్తూ సురేఖ కొండ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ అందరినీ కూడా కలిసివేసే అనుకోవచ్చు. ఇక దానికి సంబంధించి ఎక్స్ ఖాతాలో అయితే చిరంజీవి ట్వీట్ పెట్టడం జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ pained to see the disgraceful remarks made by an honorable woman minister. It is a shame that celebs and members of film fraternity became soft targets as they provide instant reach and attention. We as film industry stand united in opposing such vicious verbal assaults on our members. No one should stoop to this level for scoring political points by dragging unconnected people and more so women into political slugfest and make disgraceful frictional allegations. We choose our leaders to make the society better place to live in and not contaminate it by lowering and discourage. Politicians and people in honorable positions should be set better examples. Trust the concern will make amends and withdraw these malicious remarks immediately. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక హానరబుల్ పొజిషన్లో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ ఇలాంటి మాటలు మాట్లాడడం, ఒక ఉమెన్ మినిస్టర్ అయ్యి ఉండి మీరు ఇలా మాట్లాడడం సరికాదని, అదేవిధంగా సెలబ్రిటీలకి సంబంధించి సెలబ్రిటీ మెంబర్స్ని అయినా కూడా మీరు అంటే తొందరగా అటెన్షన్ గ్రాబ్ చేసుకుంటారు కాబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారని, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అపోజిషన్ కూడా ఎలాంటి వ్యాఖ్యలను కూడా మేము తీసుకోము అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదే కాకుండా ఇలాంటి వాటికి సంబంధించి మీ పొలిటికల్ రంగానికి, మీ రాజకీయాలలో మార్కులు కొట్టేయడానికి, మార్కులు సంపాదించుకోవడానికి ఇటు సినీ రంగాన్ని దాంట్లోకి తీసుకురావద్దని, అదేవిధంగా మీరు ఒక ఉమెన్ ఇంటూ దేర్ పొలిటికల్స్ లాగా అంటే మీ రాజకీయాలలో ఇంకొక అమ్మాయిని తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు. వి హూ చూస్ లీడర్స్ టు మేక్ గుడ్ సొసైటీ. మీరు మా సొసైటీని మంచిగా చేస్తారని అనుకుంటాం, కానీ మీరు గొప్ప గొప్ప ఇన్స్పిరేషన్గా ఉండాలి, మీరు ఒక మంచి ఎగ్జాంపుల్గా మారాలి. అరే వీళ్ళలాగా ఉండాలి అనుకోవాలి, కానీ మీరే దానికి తప్పుగా చేస్తున్నారు. మీరు మాటలు అన్నవన్నిటినీ కూడా వెనక్కి తీసుకోవాలి, ఇది సరి కాదు అంటూ చిరంజీవి అయితే ట్వీట్ పెట్టడం జరిగింది.